ప్రైజ్ లార్డ్. కూడి వచ్చిన మీ అందరికీ, యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, అసలైన సత్యము రోమాపత్రిక 10వ అధ్యాయ ధ్యానానికి ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క అధ్యాయాన్ని మనమందరం కూడా జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఇప్పటికే 9 అధ్యాయాల్ని మనము ధ్యానం చేస్తూ వచ్చాము. 9వ అధ్యాయము, 10వ అధ్యాయము, 11వ అధ్యాయము ప్రత్యేకంగా యూదులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి అధ్యాయాలుగా మనం చూడబోతూ ఉన్నాం. మొదటి అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు రక్షణ ఏ విధంగా కలుగుతుంది అనేది సంపూర్ణమైన సువార్త అపోస్తలుడైన పౌలు గారు తెలియజేశారు. ఏ వ్యక్తి అయినా రక్షించబడాలి అంటే, రక్షించబడ్డాడు అంటే ఈ 9 అధ్యాయాల్లో చెప్పబడిన రీతిగా ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తి మాత్రమే రక్షణ పొందుకుంటాడు. ఇది మనమందరం కూడా గ్రహించవలసినటువంటి విషయం. అక్కడొక మాట, ఇక్కడొక మాట బైబిల్లోంచి తీసుకొని, ఇదిగో ఇక్కడ రక్షణ అని ఉంది, ఇక్కడ ఇదని ఉంది, ఇక్కడ నమ్మితే చాలని ఉంది, ఇలాగ అనుకుని రకరకాలుగా అనుకుని నేనే రక్షణ పొందుకున్నాను, లేక మీరు అందరూ రక్షించబడిపోయినట్టే, మీరు పరలోకం వెళ్ళిపోయినట్టే అని చెప్పి ఎవరైనా మాట్లాడితే, ప్రియులారా, వారికి సంపూర్ణంగా తెలియక, సువార్త తెలియక మాట్లాడుతున్నారని మనం గ్రహించాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు అన్యజనులకు సువార్తికుడిగా, అపోస్తలుడిగా, బోధకుడిగా నియమించబడ్డాడు. కనుక అతడు అన్యజనులకి సంపూర్ణమైన సువార్త అతడు ప్రకటిస్తూ వచ్చాడు. ప్రారంభంలోనే రోమీయులకు రాసిన పత్రిక ఆయన సువార్తను ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. కనుక మొదటి అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు సంపూర్ణమైన సువార్త ప్రకటించబడింది. ఒక పాపి ఏ విధంగా రక్షణ పొందుతాడు, ఒక పాపి ఏ విధంగా దేవుని సన్నిధికి తీసుకురాబడతాడు, ఏ విధంగా దైవ సంబంధి అవుతాడు అనే విషయాలు సంపూర్ణంగా 8 అధ్యాయాల్లో ఆయన తెలియచేశాడు. ఇకపోతే 9వ అధ్యాయము, 10వ అధ్యాయము, 11వ అధ్యాయము కేవలం ఇశ్రాయేలులను ఉద్దేశించి అధిక శాతం ఇశ్రాయేలు గురించి చెప్పబడినటువంటి మాటలు. కనుక ఈ అధ్యాయాల్లో ఏం చెప్పబడింది అనేది మనం అందరము ధ్యానం చేద్దాం. అసలైన సత్యం ఏంటో, ఎందుకు వరకు ఆయన రాశాడో, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో అనేది మనం ఇక్కడ ధ్యానం చేద్దాం. ఎప్పుడు కూడా ఒక అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దానికి ముందున్న అధ్యాయంలో ఏం చెప్పబడిందో అనే విషయాన్ని మన హృదయంలో భద్రంగా ఉంచుకుని ఆ అధ్యాయాన్ని ధ్యానం చేయాలి. లేకపోతే ఆయన ఎందుకు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు మనకెవరికి సరిగా అర్థం కాదు. కనుక ముందు చెప్పిన విషయాలను గుర్తుంచుకుంటూనే తర్వాత విషయాలను చదివి ధ్యానిస్తే మనకు అసలైన విషయాలు తెలిసి వస్తాయి. చూడండి, 10వ అధ్యాయము మొదటి వచనం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం. సహోదరులారా, ఇశ్రాయేలులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థనై ఉన్నది. చూడండి, 9వ అధ్యాయంలోనే అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు, నాకు మానని వేదన, బహు దుఃఖము కలదు. పరిశుద్ధాత్మ యందలి నేను నిజమే చెబుతున్నాను, అబద్ధమాడుట లేదు అన్నాడు 9వ అధ్యాయం మొదటి వచనంలో. ఎందుకు అపోస్తలుడైన పౌలు గారికి ఎంత దుఃఖము అనేది మనం ఆల్రెడీ ధ్యానం చేశాం. ఎందుకంటే అతని దుఃఖం అంటే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో నెబుకద్నెజరుకి దేవుడు తెలియజేసినటువంటి ఒక కళా దర్శనములో అంచెమ దినాలలో రోమా సామ్రాజ్యము పరిపాలన జరుగుతూ ఉండగా దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని, అదే దేవుని రాజ్యమని, ఆ రాజ్యంలో చేరిన వారికి, అది పొందిన వారికే తప్ప పొందని వారికి ఎవరికి అది చెందదు అని, అది నాశనము లేని రాజ్యమని తెలియచేశాడు. అలాగే ఆ చెప్పినట్టుగానే ప్రవచనము లేక ఆ దర్శనము దానియేలు గ్రంథంలో రాయబడినట్లుగానే రోమీయులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో యేసుప్రభు వారు పుట్టడము, యేసుప్రభు వారు సువార్త ప్రకటించడము, యేసుప్రభు వారు శిలువ మరణము పొంది పాపుల కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేయటం ద్వారా దేవుని రాజ్యము స్థాపించబడింది. ఆ రాజ్యములో అనేక మంది అన్యజనులు విశ్వసించి చేరిపోతూ ఉంటే
అవిశ్వాసం ద్వారా ఇశ్రాయేలులు ఆ దేవుని యొక్క రాజ్యంలో చేరకుండా వాళ్ళు నశించిపోతున్నారు కనుక వాళ్ళ గురించి నాకు బహుదుఖం ఉన్నది, వారి గురించి నేను వేదన పడుతున్నాను అని 9వ అధ్యాయంలో పౌలు గారు తెలియచేస్తూ వచ్చారు. ఇక 10వ అధ్యాయంలో మొదటి వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇంకా కాస్త ముందుకు అడిగేసి ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలులందరూ కూడా రక్షణ పొందవలెనని నా హృదయ అభిలాష, నేను వారి గురించి ఏం చేస్తున్నాను, ప్రార్థన కూడా చేస్తున్నాను అంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే అండి, ప్రార్థన కూడా చేస్తున్నాను అంటున్నాడు. అంటే ఇశ్రాయేలులందరూ రక్షణ పొందాలని హృదయంలో కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలులందరూ రక్షణ పొందాలని వేదన పడుతున్నాడు. ఇశ్రాయేలులందరూ తన జాతి వాళ్ళందరూ రక్షణ పొందాలనుకుని అతను దుఃఖపడుతున్నాడు. అంతటితో సరిపెట్టకుండా వాళ్ళ కోసం ఏం చేస్తున్నాడంట, ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఈరోజు మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు నేను అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటుంటాడు. అంత మాత్రమే కాదు, మీరు కూడా నా కోసం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి అంటుంటాడు. చూడండి ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ ఇలా చెప్తున్నారు పౌలు గారు, ప్రార్థనల యందు నిలకడగా ఉండుడి. ఏం చేయాలంటే అండి, ప్రార్థనల యందు ఎలా ఉండాలట, నిలకడగా ఉండాలి. ఒక ఆదివారం వచ్చి ఒక ఆదివారం మానేయకూడదు. ఒక శుక్రవారం ప్రార్థన కూటానికి వచ్చి ఇంకొక శుక్రవారం ప్రార్థన కూటాన్ని మనం మానుకోకూడదు. అలాగున ప్రార్థనలు ఒకరోజు ప్రార్థన చేసుకుని ఒకరోజు మానేయటం, ఒకరోజు సహవాసానికి వచ్చి ఒకరోజు సహవాసం మానేయటం, ఇటువంటి పనులు మీరు చేయకండి. ఎలా ఉండాలి, మీరు నిలకడగా ఉండాలి అంటున్నాడు. ప్రార్థన యందు నిలకడగా ఉండి, అలాగే కృతజ్ఞత గలవారై మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు నాకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. ఏమంటున్నాడండి, మా కొరకు ప్రార్థించుడి. ఎలా ప్రార్థించాలి, మా కొరకు ఏమని ప్రార్థించాలి అనే విషయాన్ని కూడా అక్కడ పౌలు గారు చెప్తున్నారు. దైవజనుడైన పౌలు గారి గురించి ఏమని ప్రార్థించాలట, క్రీస్తు మర్మమును అంటే సువార్త బోధింపవలసిన విధంగా బోధించేటట్లుగా, ధైర్యంగా బోధించేటట్లుగా మీరు నా కొరకు ప్రార్థన చేయాలి. అంతేగా నాకు అనుకూలమైనటువంటి పరిస్థితులు దేవుడు దయచేయాలని నా కొరకు కూడా మీరు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి అన్నాడు. ఒకటి, నేను ప్రార్థన చేస్తున్నాను, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. రెండవది, మీరు నా కొరకు కూడా మీరు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అని అంటే, ప్రార్థించటం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనే విషయం మనకి అర్థమవుతుంది. ఏంటండి, ప్రార్థన చేయటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయముగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అతను ప్రార్థన చేస్తున్నాడు అందరి కోసం. రెండవది, మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి అని అంటున్నాడు. కాబట్టి ప్రార్థన చేయటం అనేది మనందరికీ మరి ప్రాముఖ్యమైనదని ఎరిగి ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఎక్కువగా ప్రార్థనలో నిలకడగా ఉండాలని మనం తెలుసుకోవాలి. మనమండి ఎలా ప్రార్థించాలి, కొంతమందికి ఎలా ప్రార్థించాలండి అని అడుగుతారు. ప్రియులారా, ప్రార్థన కొంతమంది గంటలు ప్రార్థన చేయగలుగుతారు. యేసు ప్రభువారు అయితే రాత్రి తెల్లవారులు ప్రార్థించేవారట. ఏంటండి, యేసు ప్రభువారు రాత్రి తెల్లవారులు ప్రార్థించేవారట. అందుకని యేసు ప్రభువారి యొక్క ప్రార్థన చూసినటువంటి శిష్యులు వాళ్ళకి నిద్ర వచ్చేసింది. అందుకని వాళ్ళు అన్నారు, ప్రభువా నువ్వు ప్రార్థిస్తున్నట్లుగా, యోహాను గారి శిష్యులు ప్రార్థిస్తున్నట్లుగా మేము కూడా ప్రార్థించడానికి మాకు ప్రార్థన నేర్పు అని యేసు ప్రభువారి శిష్యులు యేసయ్యని అడిగారు. అప్పుడు యేసు ప్రభువారు చెప్పారు, కాబట్టి మీరు ఎలాగూ
ప్రార్థన చేయండి అని కొన్ని విషయాలు చెప్పారు. అంటే ఎలా ప్రార్థించాలో వాళ్ళకి తెలియట్లేదు. కాబట్టి ప్రియులారా, మనము ప్రార్థన ఎలా చేసుకోవాలి అంటే మొదట మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చేయాలంట? ఇక్కడ పౌలు గారు అదే కదా చెప్పారు కొలసీ పత్రికలో, దేవునికి ప్రార్థనలు యందు నిలకడగా ఉండండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడు కదా. కాబట్టి దేవునికి మొదట మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలాగున? గత కాలం అంతా కాచి కాపాడినందుకు, ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చినందుకు, రాత్రి అయితే రాత్రంతా కాచి కాపాడి మరొక ఉదయాన్ని చూసే ధన్యత దేవుడు మనకి ఇచ్చినందుకు, ఇలాగున జీవితంలో దేవుడు ఏమేమి మేలు చేస్తున్నాడు, ఏ రోజుకి ఆ రోజు ఏ మేలు చేస్తున్నాడో అన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఆ తరువాత మనం ఏం చేయాలంటే దైవజనుల కొరకు ప్రార్థించాలి. ఇక్కడ పౌలు గారు ఏమన్నారు? నా కొరకును మీరు ప్రార్థన చేయండి అని. అందుకనే ప్రతి విశ్వాసి, ప్రతి సంఘంలో ఉన్న వ్యక్తి ఆ సంఘ కాపరి కోసం ప్రియులారా ప్రార్థన చేయాలి. ప్రభువా, మాకు ఇచ్చిన దైవజనుడు మా సంఘ కాపరిని మీరు కాచి కాపాడండి, మంచి ఆయుష్నివ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, వారు చక్కగా మంచిగా వాక్యము మాకు బోధించేటట్లుగా వారిని మీరు వాడుకోండి, చెప్పవలసిన రీతిగా వారు చెప్పేటట్లుగా సహాయం చేయండి, అలాగున వారి అవసరాలు తీర్చండి, ఇలాగున వారి ప్రయాణంలో తోడుని కాపాడండి అని. అలాగే దైవజనురాల కోసం మరి మాకు ఇచ్చిన దైవజనురాలను బట్టి వందనాలు దేవా, దైవజనురాలను దీవించండి, కాపాడండి, మంచి ఆయుష్నివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, మరి సంఘాన్ని నడిపించుటలో దైవ సేవకులను బలంగా వాడుకోండి, ఇలాగున ప్రార్థన చేయాలి. అలాగే వారి పిల్లలు, వాళ్ళ బిడ్డల కోసం, అంటే దైవజనుడు, దైవజనురాలు వారి పిల్లల కోసం, ఆ పిల్లల యొక్క మరి అవసరతల కొరకు, వాళ్ళ చదువు కానివ్వండి, మరి ఏదైనా అవసరతలు ఉంటే వాటి కోసం, అలాగే దైవజనుడు కుటుంబం కొరకు ప్రార్థించాలి. ఇంకా మనం ఏం ప్రార్థించాలి? ఈ ప్రార్థన చేసేటప్పటికి చాలా ఒక అరగంట, పావుగంట టైం వరకు ప్రార్థించడానికి సరిపోతుంది. ఆ తరువాత అలాగే మన దేశం కొరకు కానివ్వండి, మన రాష్ట్రం కొరకు కానివ్వండి, ప్రియులారా మనము వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. అలాగే మన ఇంటిలో మన భర్త అయితే భర్త కోసం, ప్రభువా అతను నీ సన్నిధికి రావట్లేదు, అతడు మూర్ఖంగా ఉంటున్నాడు లేదా అవిశ్వాసంగా ఉంటున్నాడు, అతనికి రక్షణ దయచేయండి, అతను మార్చండి, అతనిలో ఎటువంటి చెడు లక్షణం ఉంది అది తీసివేయండి. ఇలాగన ప్రార్థనకు రావాలంటే రావట్లేదు, నిర్లక్ష్యం చేస్తున్నాడు, అతను వచ్చేటట్లుగా నడిపించండి, ఆయనకి రక్షణ దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, ఆయన మనోనేత్రాలు తెరవండి, ఆయనకి జ్ఞానం ఇవ్వండి. ఇలాగా భర్త కోసమైతే భర్త కోసము, భార్య కోసమైతే భార్య కోసము, అలాగే పిల్లల కోసం, పిల్లల మాట వినట్లేదనో లేదా పిల్లలు కూడా దేవుని సన్నిధిలో నడవాలనో వాళ్ళ అవసరతల కొరకు, ఇలా పిల్లల కొరకు, అలా మన కుటుంబం కోసం, అలాగే మన బంధువుల కోసము, అలాగే మన చుట్టుపక్కల ఉన్న మన బంధువులు, మా కుటుంబము, వారి రక్షణ లేకపోతే పలానా వారికి రక్షణ లేదు, పలానా వారు మూర్ఖంగా ఉంటున్నారు, ప్రభువా వారి మూర్ఖత్వాన్ని తొలగించండి, వారి అజ్ఞానం తొలగించండి, వారిని సన్నిధికి నడిపించండి అంటూ మనం ఏం చేయాలంటే పట్టుదల కలిగి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయమని వాక్యంలో రాయబడింది. ప్రార్థన అంటే అండి ఎడతెగక ప్రార్థించాలి. ఏంటండి? ఎడతెగక ప్రార్థించాలి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 4వ వచనంలో చదివితే ఆది సంఘము ఎడతెగక ప్రార్థన చేసినట్టుగా వాక్యం చెప్తా ఉంది. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఎడతెగక ప్రార్థన చేయటం గురించి రాయబడుతూ ఉంది. ఇంకా వాక్యంలో మనం చదివితే నిత్యము ప్రార్థన చేయాలట. ఎలా చేయాలండి? నిత్యము ప్రార్థన చేయాలని రాయబడింది. మూడవదిగా మనం ఆలోచన చేయగలిగితే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలట. ఎలాగండి? అంటే మనం అనుకున్న పని, మన ఒక వ్యక్తి మార్పు కోసం కానివ్వండి, ఒక మేలు జరగటం కోసం కానివ్వండి, అది జరిగేంత వరకు పట్టుదలగా ఎడతెగక నిలకడగా ఉండే ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలని వాక్యం చెప్తోంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలోను, అలాగే లోకాసువార్త 18:1 నిత్యము ప్రార్థించాలనడానికి వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, అపోస్తుడైనటువంటి పౌలు గారు ఇశ్రాయేలుల యొక్క రక్షణ పొందవలెనని నా హృదయ అభిలాషయు నేను వారి కొరకు చేయు ప్రార్థన ఉన్నది అని అంటున్నాడు. అంటే వాళ్ళు రక్షించబడాలని, వాళ్ళు బాగుండాలని కోరుకోవటం ఒకటే కాదు, వాళ్ళ కోసం ఏం చేయాలంట?
ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన ప్రాముఖ్యమైంది అని చెప్పడానికి మీకు కొన్ని విషయాలు ఇక్కడ మీకు బైబిల్లోంచి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రార్థన మనము పట్టుదల కలిగి చేద్దాం. చూడండి 10వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుదాం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. చూడండి, వారు అంటున్నాడు కదా. ఎవరు వారు? ఏమండి? ఎవరు? ఇశ్రాయేలులు అంట. ఎవరండి? దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అండి, వాళ్ళు భక్తి విషయంలో దేవుని పట్ల వాళ్ళు చాలా ఆసక్తిపరులు అయి ఉన్నారు. కానీ వారు ఎలాగా ఆ ఆసక్తి ఎలాగ ఉందంటే దేవుని చిత్తానుసారంగా లేదు, కానీ వాళ్ళ స్వనీతిని స్వజ్ఞానాన్ని ఆశ్రయించి ఉందంట. అంటే వాళ్ళ స్వనీతి కానివ్వండి, వాళ్ళ స్వంత జ్ఞానం అనేది ఎలా ఉందంటే బలులు అర్పించడం ద్వారా, నైవేద్యాలు సమర్పించడం ద్వారా మేము నీతిమంతులుగా తీర్చబడతామని నమ్ముతున్నారు. ఆ విధంగానే నీతిని వెంటాడుతున్నారు. కానీ దేవుడు వాళ్ళ కోసం సిద్ధపరిచినటువంటి రక్షణ, అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దొరికే రక్షణ విషయంలో వారు ఏం చేస్తున్నారు? దేవునికి లోబడట్లేదు. అంటే మేము నీతిమంతులకు ఎలా తీర్చబడతాము? బలులు అర్పించడం ద్వారా, నైవేద్యాలు సమర్పించడం ద్వారా. ఈ రీతిగా మేము నీతిమంతులుగా తీర్చబడతాం. మేము ఎలా నీతిమంతులుగా తీర్చబడాలో మాకు బాగా తెలుసు. ఏ బలి ఎలాగ అర్పించాలో, ఏ నైవేద్యం ఎలా సమర్పించాలో మాకు తెలుసు. మేము అలాగే చేస్తాము, అలాగే నీతిమంతులం అవుతామని దాన్ని వెంటాడుతున్నారు వాళ్ళు. కానీ దేవుడే వాళ్ళ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ రక్షణ, అంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని మాత్రము వాళ్ళు అంగీకరించట్లేదు. ఆ విషయమే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. వారు అనగా 3వ వచనంలో, వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి. అది దేవుని నీతి ఏంటి? దేవుని నీతి అంటే ఏంటండి? పౌలు గారు ఈ అధ్యాయంలో చెప్పారు. చూడండి, దేవుని నీతి ఏంటో ఒకసారి మీకు చూపిస్తాను. వచ్చిన మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. 3వ అధ్యాయం 21వ వచనం. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ఇక్కడ చెప్తున్నాడు దేవుని నీతి అంటే ఏంటో. ఇశ్రాయేలులు ఏ నీతిని వెంటాడలేదు? దేవుని నీతిని వెంటాడలేదు. ఆ నీతి ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమునైనదే నమ్మువారందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఈ నీతిని వెంటాడట్లేదు వాళ్ళ స్వనీతిని వెంటాడుతున్నారు. వాళ్ళ జ్ఞానం అలా ఉంది. దేవుని జ్ఞానానికి, దేవుని నీతికి వాళ్ళు లోబడలేరు. కనుక వాళ్ళు ఏమైపోతున్నారంటే నశించిపోతున్నారని పౌలు గారు వారి విషయంలో చెప్తున్నాడు. దేనికి లోబడట్లేదో చెప్తున్నారు. వాళ్ళ యొక్క స్వనీతిని బట్టి, అంటే స్వజ్ఞానాన్ని బట్టి దేవుని జ్ఞానానికి వాళ్ళు లోబడట్లేదు అని చెప్తున్నాడు. చూడండి 4వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూడండి. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అంటే ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా యేసయ్య మాత్రమే నెరవేర్చారట. ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చిన వాడు ఎవరూ లేరు. ఎవ్వరూ నెరవేర్చలేదు. ఎవరి తరము కూడా కాదు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం. అనగా ధర్మశాస్త్రములో పాప క్షమాపణ కొరకు అర్పించేటువంటి బలులు, నిర్దోషమైనటువంటి బలిని తీసుకొచ్చి సంపూర్ణంగా నెరవేర్చడం అనేది ఎవరి తరము కాదు. కానీ మరి అది ఎవరు నెరవేర్చారు? ధర్మశాస్త్రాన్ని ఒక్క యేసుక్రీస్తు మాత్రమే సంపూర్ణంగా నెరవేర్చారు. ధర్మశాస్త్రం అని ఇక్కడ చెప్పబడుతున్నది ఏంటంటే బలి గురించి మాట్లాడుతున్నాడు. పాప క్షమాపణ కోసం అర్పించే పాప పరిహారార్థ బలి గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో
పాప పరిహారార్థ బలి కోసం ఎవరైనా బలి అర్పించినప్పుడు, అంటే ప్రధాన యాజకుడు అర్పించినప్పుడు, ఆ యొక్క బలి పశువు యొక్క రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో ప్రోక్షించాలి. అలా ప్రోక్షించిన వాడు ఎవరు లేరు. అలా అతి పరిశుద్ధమైన స్థలంలోకి అడుగు పెట్టగలిగేవాడు ఎవరు కూడా లేరు. ఆ రక్తాన్ని తీసుకెళ్లే ముందు తన కోసం ప్రాయశ్చిత్త బలిగా, పాప పరిహారార్థ బలిగా ఒక బలి అర్పించుకుని, దేవుడా నన్ను ఏం చేయకు, నన్ను క్షమించు, నేను పాపిని, మరి ఇప్పుడు నేను ప్రజల కోసం ఒక బలి అర్పించి అది తీసుకొచ్చి ఈ సన్నిధిలోకి అడుగు పెడతాను, కాబట్టి నా మీద ఉగ్రత చూపకనైనా, నన్ను చంపకనైనా అని చెప్పి ముందు దేవుడికి దండం పెట్టుకొని ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ తరువాత ప్రజల కోసం పాప పరిహారార్థ బలి అర్పించి అప్పుడు అతి పరిశుద్ధమైన స్థలంలోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి చచ్చి, ఎప్పుడండి సంవత్సరానికి ఒకసారి అడుగు పెడతాడు అతి పరిశుద్ధమైన స్థలంలోనికి. ఆ అతి పరిశుద్ధమైన స్థలంలోనికి అడుగు పెట్టినటువంటి ఆ రక్తము కూడా పాపాన్ని తీసివేయలేనటువంటి రక్తాన్ని పట్టుకుని వెళ్తున్నాడు అక్కడికి. ఆ రక్తాన్ని పట్టుకెళ్ళేటప్పుడు కూడా ధైర్యం కూడా అతనికి సరిపోక, అది పరలోకం కూడా కాదు, అది భూలోకంలో ఉన్న మందిరమే. భూలోకంలో ఉన్న దేవుని గుడారంలో అడుగు పెట్టడానికి అతనికి శక్తి లేదు, సామర్థ్యం లేదు. అందుకని ముందుగా బలి అర్పించుకుని ముందుగా దేవుడికి దండం పెట్టుకుని, నన్ను ఏం చేయకు నాయనా, నన్ను కాపాడినాయన, నన్ను క్షమించిన ఆయన అని చెప్పి ముందుగా దేవుడికి దండం పెట్టుకుని అప్పుడు ఇది పట్టుకుని వెళ్ళి అక్కడ దేవుని సన్నిధి దగ్గర, కరుణాపీఠం దగ్గర దేవుని బిడ్డలారా ప్రోక్షిస్తూ ఉన్నాడు. మరి నిజమైన పరలోకానికి, నిజమైన దేవుని దగ్గరికి, నిజమైన బలిపీఠం దగ్గరికి వెళ్ళి సంపూర్ణంగా ధర్మశాస్త్రం చెప్పినట్లుగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే ఎవరూ లేరు. మరి ఎవరు నెరవేర్చారు? యేసు ప్రభు మాత్రమే నెరవేర్చారు. అందుకని యేసు ప్రభు వారు ఆయన మరణించినప్పుడు ఆ రక్తాన్ని, తన రక్తాన్ని చేతబట్టుకుని మహామహుడగు దేవుని సన్నిధిలో, భూలోకంలో కాక పరలోకమందున్న దేవుని సన్నిధిలోనికి ప్రవేశించాడని అపోస్తుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 23వ వచనం నుంచి చూడండి. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇటు బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి కృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సమ్ముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. ఎంత క్లియర్గా చెప్తున్నాడు. ఏకంగా పరలోకానికి వెళ్ళి పాపాలను తీసివేయగలిగే నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి నిర్దోషమైన క్రీస్తు రక్తాన్ని చేతపట్టుకుని యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళారు. ఆ రీతిగా ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చి దాన్ని సమాప్తి చేయగలిగిన వాడు ఒక యేసుక్రీస్తు మాత్రమే ఉన్నారు. అదే పౌలు గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకే. ఏంటండి? విశ్వసించే ప్రతివానికి. విశ్వసించకపోతే, నమ్మకపోతే ఈ నీతి నీకు కలగదు, నీకు రక్షణ లేదు, నువ్వు నరకంలో పడాల్సిందే. ఇంకా ఎందుకంటే ఆయన సిద్ధపరిచాడు. నువ్వేం కష్టపడవలసిన అవసరం లేకుండానే, నువ్వు ప్రయాసపడవలసిన అవసరం లేకుండానే నిర్దోషమైంది నేను ఎక్కడి నుంచి తేను అని నువ్వు దిగులు పడక్కర్లేకుండానే నీకు దేవుడు చేశాడు. అందుకని ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక అక్కడే ఆ కిందే ఇంకా చెప్తున్నాడు ఆయన. ఇంకా కిందకి చదువుదాం చూడండి, ఒక గొప్ప విషయం చెప్తున్నాడు ఆయన 5వ వచనం నుంచి. ధర్మశాస్త్ర మూలమగు నీతి నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోసే వ్రాయిచున్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేరిస్తే అతడు జీవిస్తాడు. అసలు జీవం అనేది ధర్మశాస్త్రం ద్వారానే వస్తుంది, నీతి అనేది. ఇది మాత్రం నిజం. అయితే ఎవడు కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు లేడు కదా. మరి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయు శక్తి గల ధర్మశాస్త్రము, చూడండి, జీవింపచేయగల శక్తి ఉందంట.
జీవింపచేయు శక్తి గల ధర్మశాస్త్రం ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్రం మూలముగానే కలుగుచున్నది. నీతి ఎలా కలుగుతుందంట? రక్షణ ఎలా కలుగుతుందంట? ధర్మశాస్త్రం ద్వారానే నీతి కలుగుతుందట. ఎప్పుడు? ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చినప్పుడు. కానీ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వాడు ఎవరు లేరు, నెరవేర్చలేరు ఎవరు. ఆల్రెడీ అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. అందరూ పాపం చేశారు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినోడు పలానా వాడు ఉన్నాడు అని చెప్పడానికి వీలు పడదు. ఎందుకంటే అందరూ పాపానికి లోనయ్యారు. కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ఆయన ఏ పాపమో చేయలేదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. నెరవేర్చడమే కాదు, ధర్మశాస్త్రానుసారముగా పాపాలను తీసివేయగలిగేటువంటి శక్తి ప్రియులారా తన రక్తంలో ఉంది కనుక ఆయన తను అర్పించుకున్నప్పుడు ధర్మశాస్త్రము సంపూర్ణంగా ఆయనలో నెరవేరిందన్నమాట. కాబట్టి ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రము నెరవేర్చేవాడు అంటే 5వ వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, ధర్మశాస్త్ర మూలమగు నీతి నెరవేర్చేవాడు దాని వలనే జీవించునని మోసే వ్రాయిచున్నాడు అన్నాడు కదా. ఆ వచనాన్ని గలతీ పత్రిక మీకు చూపించాను. జీవించే వాళ్ళు ధర్మశాస్త్రం మూలంగా జీవిస్తారు. కానీ ఇప్పుడు అందరూ మరణానికి పాత్రులు అయిపోయారు, ఎవడో జీవించేవాడు లేడు. కాబట్టి యేసుక్రీస్తే వాళ్ళని రక్షిస్తూ ఉన్నాడట. చూడండి అక్కడ రాయబడిన మాట 6వ వచనం, అయితే విశ్వాస మూలమగు నీతి ఎలాగూ చెప్పుచున్నది. అది ఎవడు మరి పాపాలని తీసివేయగలిగే బలిని తీసుకొచ్చేవాడు ఎవడున్నాడు? ఎవడైనా ఉన్నాడా? ఈ పాపాలను తీసివేయగలిగే శక్తి కలిగిన బలి పశువు ఈ లోకంలో ఎక్కడైనా ఉందా? లేదు. మరి పాపాలను తీసివేయగలిగే శక్తి ఎవరిలో ఉంది? దేవుని కుమారుడైన యేసుక్రీస్తులో ఉంది. మరి ఆ యేసుక్రీస్తును పరలోకానికి వెళ్ళి ఎవడైనా తీసుకురాగలడా? యేసుక్రీస్తుని పరలోకానికి వెళ్ళి తీసుకురాగలడా? ఎవడో పరలోకానికి వెళ్ళలేడు, క్రీస్తుని తీసుకురాలేడు. పోనీ కిందకి వెళ్ళిపోయి పాతాళంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి అయినా అగాధములో నుంచి క్రీస్తుని పైకి తీసుకురాగలడంటే మృతుల్లో నుంచి అక్కడి నుంచి కూడా తీసుకురాలేడు. ఈ పనులన్నీ మనం ఎవరం చేయలేం. కానీ మనం ఎవరం చేయలేని పనిని యేసుక్రీస్తే చేశారు. కాబట్టి మనం ఏం చేయాలో చెప్తున్నాడు. రక్షణ కలగాలి అంటే అటు యూదులే కానివ్వండి, ఇటు గ్రీసు దేశస్తులు అంటే అన్యజనులే కానివ్వండి, రక్షణ పొందాలంటే ఎలా కలుగుతుందో, అది ఎంత సులువుగా నీకు అనుకూలంగా ఉందో ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి 6వ వచనం నుంచి చదువుదాం. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తును కిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీ హృదయములో నువ్వు, అయ్యో నేను క్రీస్తుని తేవడానికి పరలోకానికి వెళ్ళగలనా? అయ్యో మృతుల్లో నుంచి ఈ క్రీస్తును పైకి లేపగలనా అని నువ్వు హృదయంలో దిగులు పడకో, చింతపడకో, బాధపడకో, ఇంక నువ్వు అలా అనుకోకో. మరి ఏం చేయాలి? చూడండి ఏం చేయాలి అంటున్నాడు. 8వ వచనం, అదేమి చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది. రక్షణ వాక్యము నీతి ఎంత దగ్గరకు వచ్చేసిందంట, నీ యొద్ద ఉన్నది, నీ దగ్గరే ఉన్నది, నీ హృదయంలోనే ఉంది రక్షణ. నువ్వు పొందటానికి అంత సమీపంగా ఉంది రక్షణ. అందుకని ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని కూడా పౌలు గారు చెప్తూ ఉంటారు. నీ హృదయములో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యం అంటే మేము చెప్పే సువార్తే, అది నీకు అంత సమీపంగా ఉంది అంటున్నాడు ఆయన. అదేమనగా యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడు. ఎంత సులువుగా ఉంది, ఎంత సమీపంగా ఉంది రక్షణ. నువ్వెళ్ళ మందల్లో పడి, గొర్రెల మందల్లో పడి, మేకల మందల్లో పడి నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల ఎక్కడుంది బాబు అని చెప్పేసి దాన్ని పట్టుకుని
దీనికి మచ్చ ఉన్నదా, లేకపోతే రోగం ఉన్నదా, లేకపోతే దీనికి ఏమైనా అవిటితనం ఉందా అని తడుముకొని ఎత్తుక్కొని ప్రయాసపడి ఈ మంద కాదనుకుని ఇక్కడ ఎక్కడ దొరకలేదని చెప్పి ఇంకో చోటకి వెళ్ళిపోయి ఆ మందలోకి వెళ్ళి ఆ మందలో ఎత్తుకుని ఇలా ఈ తిప్పలు పడే పరిస్థితి నీకేమీ లేదు. ఒకవేళ ఏదన్నా ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల దొరికింది అనుకుంటే అది పట్టుకొచ్చి మరలా యాజకుడి దగ్గరికి తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారం దగ్గర తీసుకొచ్చి బలి అర్పించి ఈ పాటలన్నీ శ్రమ అంతా నీకేమీ లేదు. మరి ఇప్పుడు ఎంత సులువుగా వచ్చింది రక్షణ, ఎంత సమీపంగా వచ్చింది. ఎంత సులువుగా ఎంత సమీపంగా వచ్చినా ఈ సువార్తను నమ్మకపోతే నిన్ను ఏమనాలి చెప్పండి? నువ్వు పలానా యెరూషలేము వచ్చి పలానా కొండకి వెళ్ళి అక్కడ తలనీళ్ళు ఇయ్యి అక్కడ నది ఉంటుంది అందులో ములుగురా అప్పుడు నీకు పుణ్యం వస్తుంది, అలాగైతేనే వస్తుంది అని చెప్తే ఏం చేస్తారు? బాబా ఇక నేను వెళ్తాను నాయన ఎక్కడికి? యెరూషలేము. ఇప్పటికే పళ్ళు ఊడిపోయాయి, చేతిలో కర్ర వచ్చింది, ఇంకా సావుకి దగ్గరగా ఉన్నాను, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఆ కొండకి వెళ్తేనే కానంట అక్కడ నీళ్ళలు ఇచ్చి అక్కడ ఏదో యోర్దాన్ నది ఉందంట, ఆ నదిలో మునిగితేనే కానీ నాకు మోక్షం రాదట అలాగ చెప్పబడింది గ్రంథంలో. కాబట్టి నేను వెళ్ళొస్తాను. మరి నీ భార్యను జాగ్రత్తగా చూసుకో, మనవరాలను జాగ్రత్తగా చూసుకొని అయినా ఇంక ఈ జీవితంలో ఇంకేం చేయమంటావు? వెళ్తే కడకి వెళ్తాను లేదా మధ్యలో సత్తాను ఇంకా అని అనుకుని ఏదో కథలు చెప్తారు కదండి పూర్వం, అలా అనుకుని వెళ్ళి చేసి అంత తిప్పలు పడే పరిస్థితి ఉందా ఏమండి? అలా ప్రయాణం చేసే పరిస్థితి ఉందా? లేదే అలాంటి పనులు చేయమంటే ఆనందంగా సంతోషంగా ఏమండి ఎంత విశ్వాసంతో చేస్తున్నారు. ఫలానా నదిలోకి వెళ్ళి ములగంటారా అంటే ములిగేస్తామా, ఫలానా కొండకి వెళ్ళి ఆ కొండ మీద దేవుడికి బలి అర్పించిరా అర్పణ ఏదంటే అక్కడికి వెళ్ళి అర్పణ అర్పించాల్సి వస్తుంది. అంతేగాని నువ్వు ఉన్న చోటనే ఇదిగో ఈ సువార్త వాక్యం విని ఈ వాక్యం పట్ల నువ్వు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు నీ పాపాలు క్షమించబడతాయంటే అబ్బే అది మాత్రం కుదరదు కొంతమందికి. ప్రియులారా, పౌలు గారు అదే చెప్తున్నాడు, ఎంత సులువుగా నీ దగ్గరే ఉంది రక్షణ. ఎలాగా? యేసుక్రీస్తు ఎవరని నమ్మాలి నువ్వు? చూడండి, మృతులలో నుండి లేచాడని నమ్మాలట. 8వ వచనం, అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించి విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఎంత సులువు, ఎంత ఈజీ. యేసు నీ కోసమే సిలువ మరణం పొందాడని తిరిగి లేచాడని దేవుడు ఆయన లేపాడని నమ్మితే చాలు నీకు రక్షణ. ఈ మాత్రం నువ్వు చేయలేకవా? నీకు రక్షణ కావాలనుకుంటే, పరలోకానికి వెళ్ళాలనుకుంటే ఈ మాత్రం చేయలేవు నువ్వు. నీకు ఏమైనా బరువుగా ఏమైనా నీ మీద మోపాడా దేవుడు? ఏమీ లేదు. ఈ చిన్న విషయాన్ని కూడా నువ్వు నమ్మకపోతే, ఇది నీ నోటితో నువ్వు ఒప్పుకోకపోతే నీకు రక్షణ ఎలా వస్తుంది? పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు ఇవి. జాగ్రత్త దేవుని బిడ్డలారా. చూడండి 11వ వచనం, ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. అంటే ఒప్పుకోవడానికి కొంతమందికి భయమండి. సిగ్గుపడడం అంటే అర్థం ఏంటంటే భయపడడని అర్థం. కొంతమంది నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అని చెప్పుకోవడానికి భయపడుతున్నారు. ఇక నమ్మిన తర్వాత భయం ఎందుకు ఇంకా? అంటే ఈ లోకంలో యేసయ్యని నమ్మితే కొట్టేవాళ్ళు, యేసయ్యని నమ్మితే చంపేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకు కనపడుతున్నారు. కాబట్టి కొంతమంది భయపడవచ్చు. ఒకవేళ నిజానికి నీకు దేవుని యందు విశ్వాసం కలిగితే, యేసుక్రీస్తు నందు విశ్వాసం కలిగితే నువ్వెవరికీ భయపడవు. దేని విషయంలో యేసయ్య గురించి సిగ్గు పడవు. అది చెప్తున్నాడు. ఇంకా నీకు విశ్వాసం వచ్చిన తర్వాత నీకు భయం ఎక్కడదో, సిగ్గు ఎక్కడదని చెప్తున్నాడు. అది ఉండదని చెప్తున్నాడు. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడును నేను నమ్ముతున్నాను కానండి మా ఊళ్ళకి భయపడుతున్నానండి, అందుకే నేను రావట్లేదండి చర్చికి, అందుకే రావట్లేదండి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరానండి అంటే నువ్వు భయపడుతున్నావు ఇంట్లో వాళ్ళకి. యేసయ్యను ఒప్పుకోకపోతే నీకు రక్షణ లేదు. వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకోకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరనో, వాళ్ళు ఏదో దూరం అయిపోతారనో, ఎలేస్తారనో భయంతో కొంతమంది ఒప్పుకోవట్లేదు. ప్రియులారా, మీరు ఒప్పుకోకపోతే మీకు రక్షణ లేదు.
యేసు ప్రభు కూడా ఏమన్నారంటే, నన్ను గురించి నా సువార్త గురించి ఎవడైనా సిగ్గుపడితే నేను నా తండ్రి దూతలతో కూడా వచ్చినప్పుడు నేను కూడా వారి గురించి సిగ్గుపడతానడు. మరో చోట్ల ఏమని ఉంటుంది, ఎవడు నన్ను ఒప్పుకుంటాడో నేను నా తండ్రి దూతలతో కూడా వచ్చినప్పుడు నేను వానిని ఒప్పుకుంటాను అని ఉంటుంది. అంటే సిగ్గుపడడం, ఒప్పుకోవడం, లేదా ఈ పదాలు ఒకదానికి సంబంధించినవి అన్నమాట. కనుక నిజానికి యేసయ్యని నమ్మితే వాడు సిగ్గుపడ్డ, ఇక భయపడ్డం, నోటితో ఒప్పుకుంటాడని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. 12వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామను బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడుదుడు. అంటే ఇప్పుడు రక్షణ సంపూర్ణం అవ్వాలి అంటే ఒకటి హృదయంలో విశ్వసించాలట, రెండోది నోటితో ఒప్పుకోవాలట, మూడవది ఏం చేయాలండి, ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి, ప్రార్థన చేయాలి. నేను ప్రార్థనకు రానండి, కోటాల్లో పాల్గొననండి, యేసుక్రీస్తుని నేను నమ్ముకున్నానని నేను పబ్లిక్గా నేను చెప్పుకోలేనని అంటే రక్షణ రాదు. నువ్వు హృదయంలో విశ్వసించి యేసుని నేను నమ్ముతున్నానని నీ నోటితో మనుషుల ఎదుట ఒప్పుకొని ఆయన సన్నిధిలో నిలిచి నువ్వు ప్రార్థన చేస్తే నీకు రక్షణ ఉంది. ఎందుకంటే ఆయన తనకు ప్రార్థించే వారందరికీ కూడా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడంట. అంటే ఎంతమందినైనా రక్షిస్తాడంట. ఐశ్వర్యవంతుడై ఉన్నాడంటే అర్థం ఏంటి, ఎంతమందినైనా రక్షించగలిగే శక్తి, సామర్థ్యము ఆయన దగ్గర ఉందని చెప్తున్నాడు. చూడండి, ఇంకా కిందకి చదువుదాం. 14వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? ఇది క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏ మనుషుడైనా యేసు ప్రభువును ప్రార్థించాలి అంటే ముందు అతనికి యేసయ్య మీద ఏం రావాలి, విశ్వాసం వస్తేనే కదా. విశ్వాసం లేకుండా ప్రార్థన ఎలా చేయగలుగుతాం? ఇప్పుడు మనకు ప్రార్థన చేయడం రావట్లేదంటే అర్థం ఏంటి, మనకు విశ్వాసం లేదని అర్థం. మనకి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంటే, నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని నుంచి ఆయన విడిపించగలడు అని విశ్వాసం నీకు ఉంటే, ప్రభువా నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం నుంచి నన్ను విడిపించు అని ప్రార్థన చేయగలుగుతావు. నీ అవసరాల్ని ఆయన తీర్చగలడు అనేటువంటి విశ్వాసం నీకు ఉంటే, ప్రభువా నాకు ఈ అవసరత వచ్చింది, ఈ అవసరాలని నువ్వు నాకు అవసరాలు తీర్చునాయని అని చెప్పి దేవుడికి మనం ప్రార్థన చేయగలుగుతాం. అసలు మనకు విశ్వాసమే లేదు, ఇంకెక్కడ మనం ప్రార్థన చేస్తాము? నాకు ప్రార్థన రావట్లేదు అంటే నీకు విశ్వాసం లేక రావట్లేదు, అది ప్రార్థన. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు అంటే యేసయ్య గురించి మాకు తెలియదు, యేసు ప్రభువే తెలియదు, ఇంకా ఆయన ఎలా నమ్ముతామండి అని అంటారు. అది కూడా వాస్తవమే కదా. యేసయ్య ఎవరో తెలియకపోతే యేసయ్యకి ఎలా ప్రార్థన చేస్తారు? అది ప్రశ్న ఇక్కడ. ఆయన ఏమంటున్నాడు, ప్రకటించువారు లేక వారు ఎట్లు ప్రకటిస్తారు అంటే, ఇక్కడ యేసయ్య సువార్తను ప్రకటించే వాళ్ళు ఉండాలి, ఆ సువార్త వినేవాళ్ళు ఉండాలి. అప్పుడే వాళ్ళు విశ్వసించి ఆయనకి ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు అని చెప్తూ ఇక్కడ 15వ వచనంలో అంటున్నాడు, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవని రాయబడి ఉన్న. అంటే సువార్త ప్రకటించే వాళ్ళు చాలా విలువైన వాళ్ళు అండి. సువార్త వాళ్ళ పాదాలే సుందరమైనవి అంటున్నాడంటే, వాళ్ళ కాళ్ళు సువార్తను ప్రకటించేవారు కాళ్ళు పర్వతాల మీద సుందరమై ఉన్నాయని ప్రవక్త చెప్తాడు. అంటే సువార్త ప్రకటించి ఆత్మలకు రక్షణ కలిగే విధంగా సువార్త ప్రకటించే వాళ్ళు చాలా గొప్పవారు, గౌరవించదగిన వాళ్ళు. వాళ్ళ పాదాలకే అంత గొప్ప విలువ ఉంటే వారికి ఇంకెంత విలువ ఉందంటే వాళ్ళు విలువైన వారని అర్థం. సువార్త ప్రకటించాలి. అందుకే మనం అందరం కూడా వీలైనంత మట్టుకు సువార్త ప్రకటించడం మనం అందరం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. 16వ వచనం, అయినను అందరూ సువార్తకు, అంటే సువార్త ప్రకటించబడుతుంది కానీ అందరూ సువార్తను నమ్మేస్తున్నారా? అందరూ సువార్తకు లోబడుతున్నారా? లేదని చెప్తున్నాడు పౌలు గారు.
అందరూ నమ్మట్లేదు. ప్రకటించే వాళ్ళు ప్రకటిస్తున్నారు, కానీ అందరూ సువార్త నమ్మట్లేదు అన్నాడు. అందుకనే సువార్త ప్రకటిస్తుంటే కొంతమంది అడ్డు తగులుతూ ఉన్నారు. వాళ్ళకి ఏదో భయం పట్టుకుంది. వీళ్ళు సువార్త ప్రకటించేస్తుంటే అందరూ ఇక యేసు ప్రభువుని నమ్మేసుకుంటే ఇంక ఇది అంతా క్రైస్తవ మతం అయిపోతే ఇంకా మా మతం పడిపోద్ది, మా మతం ద్వారా మాకు కలిగే ప్రయోజనాలు పోతాయని ఎవరో భయపడుతున్నట్టున్నారు. ముఖ్యంగా బ్రాహ్మణ్స్ భయపడవచ్చు ఒకవేళ ఆలోచన చేస్తే. ఎందుకంటే వారు ఒక మతాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు, అవన్నీ మంత్రాలు ఏదో సంస్కృతంలో ఏ మంత్రాలు చదివి గుళ్ళు దగ్గర గోపురాల దగ్గర వాళ్ళు ఏదో పాపం వాళ్ళు చేస్తున్నారు. ఇంకా అందరూ క్రైస్తవులుగా మారిపోతే మరి వాళ్ళకి అన్నీ తగ్గిపోతాయనే భయం ఒకవేళ వాళ్ళకు ఉండవచ్చు. అది వాళ్ళ భయం. రెండవది, ఆ మతాన్ని ఆశ్రయంగా చేసుకుని రాజకీయంగా కొంతమంది ప్రయోజనాలు పొందుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా భయపడి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు భయపడిపోయి ఈ సువార్తను ఎలాగైనా ఆటంకపరచాలి, ప్రార్థనలు చేయనివ్వకూడదు, సువార్త ప్రకటించనివ్వకూడదు, అప్పుడే మన మతం బతుకుద్ది, ఆ తర్వాతే మనకు రాజకీయంగా బలం దొరుకుద్ది, 4 ఓట్లు దొరుకుతాయని ఎవరైనా భయపడుతున్నారేమో. కానీ పౌలు గారు ఇక్కడ ఒక స్పష్టమైన విషయం ఏం చెప్తున్నాడు, సువార్త ప్రకటించినప్పటికీ కూడా ఏం చేయట్లేదట, అందరూ సువార్తకు లోబడరు. అది వాక్యం చెప్పేది. కాబట్టి ఎవరూ భయపడక్కర్లేదు. బాబోయ్ ఈ మతం ఎక్కువైపోద్దేమో, ఈ క్రైస్తవ మతం ఎక్కువైపోద్దని భయం వాళ్ళకి ఉండక్కర్లేదు. అందరూ క్రైస్తవులు అయిపోతే, వాళ్ళందరూ ఏకమైపోతే, యూనిట్ అయిపోతే మరి మనకు ఓట్లు పడవేమని రాజకీయ నాయకులు కూడా భయపడక్కర్లేదు. ఎవరో భయపడక్కర్లేదు. వాక్యంలో చెప్తున్నట్లుగా ఇంతవరకు మనం ధ్యానిస్తున్న విషయంలో మనం ఆలోచన చేయగలిగితే ఏర్పరచబడిన వారు మాత్రమే సువార్తను నమ్ముతారు. హల్లెలూయా. ఏర్పరచబడిన వారు మాత్రమే దేవునితోటి తిరుగుతారు. ఏర్పాట్లో లేని వారు సువార్తను నమ్మి వచ్చినా మళ్ళీ తిరిగి వెనక్కి లోకంలోకి వెళ్ళిపోతారు, లేదా భక్తిహీనుల్లాగా అవిశ్వాసుల్లాగా క్రైస్తవంలో ఉన్నా కానీ అలాగా ఉంటారు తప్ప వాళ్ళు సంపూర్ణ రక్షణలోకి రాలేరు. అదే వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, అయినను అంటే సువార్త ప్రకటించినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మిను అని యెషయా చెప్పుచున్నాడు కదా. అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన చెప్పారు ఈ మాట. మొదటి వచనంలోనే ఉంటుంది, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాడని. చూడండి ఒకసారి ఆ మాట. యెషయా గ్రంథము 53వ అధ్యాయం మొదటి వచనం, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మిను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడిను. చూడండి, యెహోవా బాహు, మేము తెలియజేసిన ఈ సువార్త ఎవరు నమ్మాడు, నమ్మట్లేదు, ఎవరో నమ్ముతున్నారు. యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడింది అంటే యేసుక్రీస్తు ఎవరికి బయలుపరచబడ్డాడు, యేసుక్రీస్తు దేవుడు, దేవుని కుమారుడు, ఆయనే క్రీస్తు అనే సత్యము ఎవరికి బయలుపరచబడింది అని యెషయా భక్తుడు ఎప్పుడో ప్రవచించి మాట్లాడారు. కాబట్టి అందరికీ ఈ ప్రత్యక్షత దొరకలేదు. కాబట్టి పౌలు గారు ఏమంటున్నారంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనంలో, అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేనని యెషయా చెప్పుచున్నాడు కదా. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు వలన క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పినదేమనగా వారు వినలేదా, విన్నారు కదా. గమనించండి, విశ్వాసం అంట యేసుక్రీస్తు వారి యొక్క మాట వల్ల కలుగుతుంది అటు విశ్వాసం. అయినప్పటికీ యేసుక్రీస్తు మాటలు చెప్పినప్పటికీ, అయితే యేసుక్రీస్తు మాట చెప్పైతే అందరూ నమ్మేస్తారండి. యేసుక్రీస్తు గురించి చెప్తే విశ్వాసం కలుగుతుంది అన్నమాట వాస్తవమే. కానీ అలాగని అందరికీ విశ్వాసం కలిగేస్తుందా, కలగదని చెప్తున్నాడు ఇక్కడ. యేసయ్య గురించిన మాట చెప్తే విశ్వాసం కలుగుతుందని చెప్తూనే అందరికీ విశ్వాసం కలగదనే మాట చెప్తున్నాడు అక్కడ 8వ వచనంలో. అయినను నేను చెప్పినది ఏమనగా వారు వినలేదా, విన్నారు కదా. వారి స్వరము భూలోకమంతటికిని, వారి మాటలు బూది దిగంతముల వరకును బయలు వెళ్ళెను. మరియు నేను చెప్పినదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుండినా జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించేదను, అవివేకమైన జనము వలన మీకు ఆగ్రహము కలుగు చేతును అని మొదట మోసే చెప్పుచున్నాడు. అంటే ఇశ్రాయేలుకు కూడా సువార్త ప్రకటించబడింది. చెప్పాలంటే అన్యజనులైన మనకంటే ఎక్కువగా
ఇశ్రాయేలులకే సువార్త ప్రకటించబడింది. ఎప్పటి నుంచి? బాప్తీసాలు ఇచ్చే యోహాను గారి దగ్గర నుంచి, యేసు ప్రభు వారి దగ్గర నుంచి, ఆయన శిష్యుల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎక్కువ సువార్త ఇశ్రాయేలులకే ప్రకటించబడింది. అయినా వాళ్ళందరూ నమ్మారా? నమ్మలేదు అనేది చెప్తున్నాడు. చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, జనము కాని వారి వలన మీకు రోషము. ఇదేంట్రా, అన్యజనులైన వాళ్ళు వీళ్ళే ఎంతగా నమ్మిపోయి దేవుని రాజ్యంలో చేరిపోతున్నారు, మనమేమో నమ్మలేదేంటి అనేటువంటి రోషం వచ్చేలాగిన, అలాంటి జ్ఞానం వచ్చేటట్లుగా చేస్తున్నాడు అని చెప్తున్నాడు ఈయన. 20వ వచనం చూడండి, 10వ అధ్యాయము 20వ వచనం. మరియు యెషయా తెగించి, నన్ను వెదకిన వారికి నేను దొరికి తిని. అంటే నన్ను వెతకిన వారికి నేను దొరుకుతున్నట్టే. ఈ దేవుణ్ణి వెతకలేని వాళ్ళు ఎవరు? అన్యజనులు, మనమే. నన్ను వెతకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వానికి ప్రత్యక్షమై తిని అని చెప్పుచున్నాడు. అంటే దేవుడు కృపా ఏర్పాటును బట్టి ఆయన వెతకని వారికి కూడా ఆయన ప్రత్యక్షమవుతున్నారు, వారితో మాట్లాడుతున్నాడు. ఆ రీతిగానే మన అందరము రక్షణలోకి వస్తున్నామనే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని చెప్పుచున్నాడు. అన్యజనులు దేవుణ్ణి వెతకరు, యెహోవా దేవుణ్ణి వెతకరు. బైబిల్ ప్రకారంగా వాళ్ళు దేవుని వెంబడించరు. అన్యజనులకి ఏ దేవుడు ఉన్నాడు? అన్యజనులకి ఏ గ్రంథాలు ఉన్నాయి అంటే, భూలోకంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు. అన్యజనులైన వాళ్ళకి ఒక్కో దేశం పోతే ఒక్కో రకమైన దేవుళ్ళు దేవతలు ఉంటారు. వాళ్ళకు సంబంధించిన మత గ్రంథాలు ఉంటాయి. వాళ్ళు వెతికితే ఎందులో వెతుకుతారు? ఆ దేవుళ్ళ దగ్గర, ఆ మత గ్రంథాల్లో వెతుకుతారు. అంతేగాని బైబిల్లో వెతకరు కదా. అయినా ఇప్పుడు రక్షణ ఎవరికి ఎక్కువ వచ్చింది? అన్యజనులకి. అంటే నన్ను వెతకని వారికి నేనేం చేశాను? నేను దొరికాను, నేను వాళ్ళకి ప్రత్యక్షమయ్యాను. అంటే అలాగున వారి పట్ల నా కృప చూపెట్టాను అంటూనే, మరి ఇశ్రాయేలు గురించి ఏం చేస్తున్నాడంట? అవిధేయులు. ఎవరు అండి ఇశ్రాయేలు? ఎవరంట? ఇశ్రాయేలు అవిధేయులు. అవిధేయులైనటువంటి ఇశ్రాయేలు కొరకు నేను ఏం చేస్తున్నాను? దినమంతా ఏం చేస్తున్నాడంటే దేవుడు చేతులు చాచి, ఎప్పుడు వస్తారా అని చేతులు చాచి ఎదురు చూస్తున్నాడంటే దేవుడు ఇశ్రాయేలు కోసం. అంటే దేవుడు చాలా ప్రేమ గలవాడండి. వాక్యం చెప్తుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అన్నాడు కదా. కాబట్టి నిజంగా దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ మితిలేనిది. దేవుని ప్రేమ మితిలేనిది. దేవునికి పక్షపాతం లేదు. అన్యజనుల్ని ప్రేమిస్తున్నాడు ఆయన, యూదుల్లో అయినటువంటి ఇశ్రాయేలును కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి అన్యజనులైన వారికి ఏమో ప్రత్యక్షమయ్యాడు, వాళ్ళకి దొరికాడు. అవిధేయులైన ఇశ్రాయేలు కోసమైతే దినమెల్లా చేతులు చాచుకొని వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నాడంట. అంటే ఎప్పుడు వస్తావాడని, పిల్లోడు, చిన్న పిల్లోడు నడుస్తూ ఉంటే వాడు మన దగ్గరికి వస్తే దా దా నాయనా దా దా అని మనం ఎలాగైతే వాడికి ప్రోత్సాహాన్ని ఇస్తూ చేతులు చాపుతామో, వాడి దగ్గరికి రాగానే అలా పట్టుకుని వాడిని మనం ఒళ్ళో వేసుకుంటాం, భుజాన్ని వేసుకుంటాం, ముద్దాడతాం కదా. ఆ రీతిగా దేవుడు ఇశ్రాయేలు కొరకు దినమెల్లా, వాళ్ళు అవిధేయులైనా సరే వాళ్ళ కోసం దినమెల్లా చేతులు చాపుతున్నాడట. ఇంకో మాట చెప్తున్నాను, కొంతమంది దేవుని మందిరానికి సరిగ్గా రాకపోతే, ఒరే నాయనా నువ్వేంట్రా సరిగ్గా రావట్లేదు, ప్రార్థనకు రావట్లేదు ఏంట్రా, ఆరాధనకు రావట్లేదు ఏంట్రా, అలాగైతే ఎలాగరా రావాలరా అన్నామనుకోండి, వాడు అనుకుంటాడు మరి అంటే నేనంటే ఏమనుకున్నా, నా కోసం అలాగా ఎదురు చూస్తాను, నా గురించి మాట్లాడతారు అని అనుకుంటాడు. ప్రియులారా, దేవుడు ఎందుకు ఎదురు చూస్తున్నాడో, ఎందుకు పిలుస్తున్నాడో, ఎందుకు ప్రోత్సహిస్తున్నాడో అర్థమవుతుందా? వాళ్ళంటే తక్కువని, నీ మీద ఎక్కువ ప్రేమని కాదు. అక్కడ వచ్చిన వారి గురించి ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, రాని వాళ్ళ గురించి కూడా అంతే ప్రేమ కలిగి ఉన్నాడు. వచ్చిన వారు రక్షించబడాలని ఎలా కోరుకుంటున్నాడో, రానివాడు అని నువ్వు రక్షణ పొందాలని నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నీ కోసం తలుపు తెరిచి ఉంచాడు. హల్లెలూయా. బస్సు వెళ్ళిపోతుంది అనుకోండి, చాలామంది ఎక్కేశారు, ఇంకా కొంతమంది ఉండిపోయారు అనుకోండి. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తాడు ఆయన? బస్సు అయినా డోర్ తెరిచి ఆగండి ఏమండి, ఆగండి మా వాళ్ళు ఇంకా కొంచెం రావాలి, ఒక్క నిమిషం వెయిట్ అంటామా లేదండి? వాళ్ళ కోసం వాళ్ళు ఎదుగుతాం, వాళ్ళ కంటారు, రారా అని అంటాం. వాడు గబగబా వచ్చి వాడు
బస్సు ఎక్కిన వెంటనే అప్పుడు డోర్ వేస్తాం. అలాగా ఆ చివరి టైం వరకు కూడా వాళ్ళు రక్షణ పొందాలని, ప్రభువులో నడవాలని, ఈ గొప్ప రక్షణ సొంతం చేసుకోవాలని అందరి విషయంలో దయ కలిగి ఆయన ఏం చేస్తున్నాడు, అందరి కొరకు ఎదురు చూస్తున్నాడు. అన్యజనులకి అయితే వాళ్ళు వెతకపోయినా వాళ్ళకు దొరుకుతున్నాడు, ప్రత్యక్షమవుతున్నాడు. ఇశ్రాయేలుకి ఆల్రెడీ దేవుడు ఎవరో తెలుసు కనుక వాళ్ళ కోసం తెలుసుండి వాళ్ళు అవిధేయులు అవుతున్నారు. ఈ లేఖనాలు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, లేఖనాలను అపార్థం చేసుకుంటున్నారు స్వనీతితో. ఏంటండి స్వనీతి? వాళ్ళకు ధర్మశాస్త్రంలో రాశాడు. మీకు పోయిన అధ్యాయంలో చెప్పాను కదా ఒక మాట, ఏంటి? సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు ఎలా ఉంటాడు? అడ్డు బండగాను అడ్డు రాయిగా ఉంటాడు. నేనేం చేశాను? సియోనులో నేను మూలరాతిని వేశాను. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో మూలరాయి అన్నాడు. రాయి అంటే ఏది? రాయే కదండి, అది మనిషి కాదు కదా. మరి ఏమన్నాడు మళ్ళా? దాని యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపాటు. అంటే ఆ రాయి కాదు, ఒక వ్యక్తి అన్నమాట. అందుకని వాక్యంలో రాయబడిన మాట సైన్యములకు అధిపతియే ఆ యొక్క బండ అని చెప్పాడు. ఆ మాట మరొకసారి చూపిస్తాను చూడండి. 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయము 14వ వచనం చూడండి. నేను ముగిస్తాను ఈ అధ్యాయాన్ని. రేపు 11వ అధ్యాయము మరి ఏం చెప్పబడిందో మనం చూద్దాం. అయితే ఆయన ఇశ్రాయేలుల యొక్క కొంచెం పైన చదవమ్మా. సైన్యములకు అధిపతియగు 13వ వచనం నుంచి, సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడని తెలుసుకొనుడి, పరిశుద్ధుడు అనుకొనుడి. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే భయపడవలెను, ఆయన కోసరమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగా ఉంటాడంట. ఎవరో? సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలు 2 రాజ్యాలకి 2 కుటుంబాలకి కాలుకు తగిలేటువంటి ఒక రాయిలాగా ఉంటాడంట ఆయన. అది రాయ అంటే రాయి కాదు, ఆయన ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? మామూలు వ్యక్తి కాదు. మరి ఎవరైనా? సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే ఎవరైనా? ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయనే దేవుడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా అని వాక్యం ఇంత క్లియర్గా యేసయ్య గురించి చెప్పబడిన ప్రవచనం ఇది. అయినా ఈ ప్రవచనాన్ని గ్రహించే జ్ఞానం లేని గుడ్డి వాళ్ళు అయిపోయారు ఇశ్రాయేలీలు. ఇంత క్లియర్గా చెప్తున్నాడు ఆయన. రాయిగాను అభ్యంతరం కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను సిక్కు వలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్రులుచు పడి మా కాళ్ళు చేతులు విరిగి చిక్కబడి పట్టబడుదురు. అది ఆయన అంత అభ్యంతరంగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి అర్థం కాక అజ్ఞానులు ఈ వాక్యాలు గుర్తుపెట్టుకుని, ఇటువంటి వాక్యాలు ఏమిటి? ఆయన సైన్యములకు అధిపతియగు ఆ యెహోవా అన్నాడు, పైగా రాయిలాగా ఉంటాడు అంటున్నాడు. యేసయ్య కూడా చెప్పాడు కదండి, ఏమని? పేతురు నువ్వైతే రాయివి, నేనైతే బండను అని చెప్పాడు కదండి. మన 9వ అధ్యాయము ధ్యానం చేసినప్పుడే చెప్పాను మీకు ఈ మాట. పేతురు నువ్వు రాయివి, మరి నేను బండను. నా బండ మీద నేనేం చేస్తాను? నా సంఘాన్ని కడతానని యేసుప్రభు చెప్పు. అలాగున తానే బండనని యేసుప్రభు కూడా బయలుపరుచుకున్నప్పటికీ కూడా గ్రహించలేని గుడ్డితనము ఇశ్రాయేలుకు ఉంది కనుక వాళ్ళు రక్షణ పొందలేకపోయారు. సరే దేవుని బిడ్డలారా, ఈ 10వ అధ్యాయంలో మనం ఇంతవరకు నేర్చుకున్నది ఏంటంటే, ఒకటి, భారం ఉండడమే కాదు, వాళ్ళు రక్షణ పొందాలని వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని మనకు తెలుస్తుంది కనుక మనం ప్రార్థన చేద్దాం. ఈ సందర్భంగా నేను మీ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తాను. కాళ్ళ వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రము. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ ప్రియకుమారుడు మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి ద్వారా మేము రక్షణ పొందాలని
మా కొరకు సంకల్పం కలిగిన మా తండ్రి, యేసుక్రీస్తు నామం పేరట నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ సందేశం వింటున్న వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. ఇదిగో నాయన, ఇక్కడ నిలిచి ఉన్న వారి కొరకును, అలాగే యూట్యూబ్లో నాయన ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇప్పుడే యేసు నామములో వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాను. వారి రక్షణ కొరకు కావలసిన నీ కృప యేసు నామములో ఇప్పుడే వారి మీద విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. వారిలో ఎవరికి అవసరత ఉందో నాయన, అవసరతలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. వారందరికీ మంచి ఆయుష్నివ్వండి, వారందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారి శరీరాల్లో వాళ్ళని పీడిస్తున్నటువంటి ప్రతి విధమైన తెగులు, ప్రతి విధమైన వ్యాధులు యేసు నామంలో వారిని విడిచిపెట్టి పోవునుగా కానీ ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. వారి ప్రతి అవసరాలు తీర్చండి, వారికి శాంతినివ్వండి, సమాధానం ఇవ్వండి, ఆర్థికమైన అవసరతలు అక్కర్లు తీర్చండి. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. రకరకాల సమస్యలు, రకరకాలైనటువంటి అవసరతలు నాయన, రకరకాల ఇబ్బందులు నాయన పడుతూ ఉన్న ఈ ప్రజలందరికీ వారందరికీ కావలసిన ప్రతి అవసరత మీరు తీర్చి దేవా కాపాడండి. నీ చిత్తమైతే తండ్రి వారందరూ రక్షింపబడుటకు కృప దయచేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ వాక్యం వినే ప్రతి ఒక్కరు దీవించబడుదురుగాక నాయన, రక్షింపబడుదురుగాక. నీ వాక్యము చెప్తూ ఉండగా వాళ్ళ హృదయాలు తెరవబడునుగాకని నాయన యేసు నామముల వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరినీ కూడా పరిశుద్ధాత్మతో నింపమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మా దేశంలో, మా రాష్ట్రంలో ఉన్న తెలుగు మాట్లాడగలిగి, తెలుగు వినగలిగి, అర్థం చేసుకుని నాయన ఈ సువార్త వాక్యము యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరినీ దీవించి, వీక్షకులందరినీ ఆశీర్వదించండి, వీక్షకులందరికీ రక్షణ దయచేయండి. నీ చిత్తమైతే ఇప్పుడే దయచేయండి. వారందరికీ విడుదల దయచేయండి. వారి అవసరాల అక్కర్లు కూడా తీర్చండి. మీరే మహిమ పొందండి. నీ చిత్తమైతే ఇక మీదట రాబోయే అధ్యాయాలు కూడా నాయన విని మరింతగా ఆత్మీయంగా వర్ధిల్లుటకు కృప దయచేయమని యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి.